హాయ్ అండి. నమస్తే. మొండెపు ప్రసాద్ గారు రచించిన ఆ శవం ఎవరిది అనే కథ విందాం. ఈ కథ 2025 జనవరి 31వ తేదీన స్వాతి వారపత్రికలో ప్రచురించబడింది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. గ్రామం చివరనున్న కొండ వద్ద శవం ఉందని ఫోను రావడంతో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి ఎస్ఐ వచ్చాడు. కొందరు గ్రామస్తులు అక్కడ గుమిగూడి ఆ శవం గురించి చర్చించుకుంటున్నారు. సగం కాలిపోయిన ఆ శవం ఎవరిదో గుర్తుపట్టలేనట్లుంది. అక్కడ పెట్రోల్ వాసన వస్తుంది. మంటల్లో కాలుతున్న శవం మీద ఎవరో నీళ్లు పోసి ఆర్పినట్లు శవం చుట్టుపక్కల నేల మీద నీటి తడి స్పష్టంగా కనపడుతోంది. శవానికి తలవైపు 2 అడుగుల దూరంలో 2 దుడ్డుకర్రలు విసిరేసినట్లు పడి ఉన్నాయి. వాటి దగ్గరే మూతలేని 1 లీటర్ ఖాళీ వాటర్ బాటిల్ పడుంది. ఆ బాటిల్లో అడుగున కొంచెం పెట్రోల్ ఉంది. శవానికి ఎడంవైపు 2 అడుగుల దూరంలో జత చెప్పులు విసిరేసినట్లు పడి ఉన్నాయి. కుడివైపు మొబైల్ ఫోను, పర్సు పడున్నాయి. ఈ శవం ఎవరిది? ఎస్ఐ అక్కడున్న గ్రామస్తులని అడిగాడు. బట్టల కుట్టు సుబ్బయ్యది. 2-3 గ్రామస్తులు ఒకేసారి చెప్పారు. సగం కాలి ముఖం గుర్తుపట్టలేనట్టుంది కదా, ఈ శవం సుబ్బయ్యదే అని ఎలా చెబుతున్నారు? ఎస్ఐ అడిగాడు. తెరిచిపడి ఉన్న పర్సులో సుబ్బారావు ఆధార్ కార్డు స్పష్టంగా కనపడుతోంది, ఒక గ్రామస్తుడు చెప్పాడు. శవం పక్కన పడి ఉన్న ఆ మొబైల్ ఫోను సుబ్బారావుది. అతని నెంబర్కి ఫోన్ చేస్తే ఆ ఫోన్ మోగుతోంది. మరో వ్యక్తి చెప్పి తన మొబైల్ నుండి సుబ్బారావు నెంబర్కి కాల్ చేశాడు. శవం దగ్గర పడి ఉన్న ఫోన్ మోగింది. శవం పక్కన పడి ఉన్న చెప్పులను చూపిస్తూ మరో వ్యక్తి అవి సుబ్బారావు చెప్పులని అతని భార్య గుర్తుపట్టింది అని చెప్పాడు. నిన్న సాయంత్రం నుండి సుబ్బారావు కనబడడం లేదు, మరో వ్యక్తి చెప్పాడు. ఇది ఆత్మహత్య, మర్డరా? ఎస్ఐ అడిగాడు. మర్డరే, ఇంకో వ్యక్తి చెప్పాడు. నీకెలా తెలుసు? నువ్వు చూసావా? నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడానికి దుడ్డుకర్రలు అవసరం లేదు, కానీ శవం దగ్గర దుడ్డుకర్రలున్నాయి. అంటే ఎవరో దుడ్డుకర్రలతో కొట్టి ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించుంటారు. సుబ్బారావుకి ఎవరితో అయినా గొడవలున్నాయా? అతనికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఎస్ఐ అడిగాడు. గత 5 ఏళ్లుగా వ్యాపారం నష్టాల్లో నడుస్తుందని, చాలామంది దగ్గర అప్పు చేశానని, తీసుకున్న అప్పులు తీర్చమని వాళ్ళు గొడవ చేస్తున్నారని సుబ్బారావు నాతో చాలాసార్లు చెప్పాడు. గొడవ జరిగితే వాళ్లతోనే జరుగుండాలి. వేరే శత్రువులెవరూ ఉన్నట్టు నాకు తెలీదు. మంటల్లో కాలుతున్న శవం మీద ఎవరో నీళ్లు పోసి ఆర్పినట్లు శవం చుట్టుపక్కల నేల మీద నీటి తడి కనబడుతోంది. నీళ్లు పోసి మంటలార్పింది ఎవరు? ఎస్ఐ అడిగాడు. నేనే సార్, ఒక వ్యక్తి ముందుకొచ్చి చెప్పాడు. నువ్వేం చూసావో చెప్పు. అక్కడికి దగ్గరలో ఉన్న పొలాన్ని చూపిస్తూ ఆ వ్యక్తి, అది నా పొలం. ఉదయం 6 గంటలకి పొలం చూడడానికి వెళ్తూ ఉండగా ఇక్కడ మంటలు కనబడ్డాయి. దగ్గరకు వెళ్ళి చూస్తే మనిషి శవం కాలుతోంది. ఇక్కడ ఎవరూ ఖననం చేయరు కాబట్టి ఎవరో ఎవరినో చంపడానికి ప్రయత్నించి ఉంటారని అనుకున్నాను. వెంటనే నా పొలానికి వెళ్ళి బకెట్ నిండా నీళ్లు తెచ్చి కాలుతున్న శవం మీద పోశాను. తర్వాత విషయం గ్రామస్తులకు తెలియచేశాను అని చెప్పాడు. నువ్వు చూసినప్పుడు శవం మంటల నుండి తప్పించుకోవడానికి అటూ ఇటూ కదిలిందా? మంటల బాధ భరించలేక అరిచిందా? ఎస్ఐ అడిగాడు. నేను చూసినప్పుడు శవంలో ఎటువంటి కదలిక లేదు, అరవలేదు, కనీసం మూలగలేదు కూడా. ఇప్పుడు ఎలా పడుందో అలాగే పడుంది. ఇతని స్టేట్మెంట్ తీసుకో అని ఒక కానిస్టేబుల్కి చెప్పి ఎస్ఐ సుబ్బారావు భార్య వద్దకు వెళ్ళి, ఈ శవం మీ భర్త సుబ్బారావుదే అని మీరు ఎలా గుర్తుపట్టారు అని అడిగాడు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే శవం దగ్గర పడి ఉన్న వస్తువులను చూపిస్తూ, ఈ చెప్పులు, పర్సు, ఫోను సుబ్బారావు గారివే అని చెప్పింది. సుబ్బారావు బట్టల వ్యాపారం నష్టాల్లో నడుస్తుందని, చాలామంది దగ్గర అప్పు చేశాడని, తీసుకున్న అప్పులు తీర్చమని వాళ్ళు గొడవ చేస్తున్నారని, గొడవ జరిగితే వాళ్లతోనే జరిగి ఉండాలని, సుబ్బారావుకి వేరే శత్రువులు ఎవరూ లేరని వీళ్ళు చెబుతున్నారు. దీని గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి అడిగాడు ఎస్ఐ. వ్యాపారం నష్టాల్లో నడుస్తుంది, చాలామంది దగ్గర అప్పు చేశారు, తీసుకున్న అప్పులు తీర్చమని వాళ్ళు గొడవ చేస్తున్నారు అనేవి నిజాలు. కానీ బాకీ సకాలంలో తీర్చినందుకే చంపేస్తారా అంటూ ఆమె మరింత గట్టిగా ఏడవసాగింది. పోస్టుమార్టం పూర్తయ్యాక శవాన్ని అప్పగిస్తామని ఆమెకు చెప్పి శవాన్ని పోస్టుమార్టం కోసం పంపించి ఎస్ఐ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు, సీరియళ్లు చూసి జనాలు బాగా డెవలప్ అయ్యారు సార్.
శవం చుట్టుపక్కల పడి ఉన్న వస్తువుల్ని బట్టి ఆ శవం సుబ్బారావుదని, ఎవరో కర్రలతో కొట్టి చంపేసి తరువాత పెట్రోల్ పోసి తగలపెట్టారని చాలా సింపుల్గా కేసును తేల్చేశారు. ఒక కానిస్టేబుల్ ఎస్ఐతో అన్నాడు. అందుకే ఈ కేసులో పైకి కనిపించేవి కాకుండా ఇంకేవో ఉన్నాయని నా అనుమానం, చెప్పాడు ఎస్ఐ. అవేమిటి సార్? సాధారణంగా హత్య చేసిన వాళ్ళు హత్య చేయడానికి ఉపయోగించిన ఆధారాలను నాశనం చేస్తారు. కానీ ఈ కేసులో హత్య చేయడానికి ఉపయోగించిన దుడ్డు కర్రలు, పెట్రోల్ బాటిలు శవం పక్కనే వదిలేసి వెళ్లారు. కర్రలతో కొట్టి చంపిన తరువాత సుబ్బారావు శవాన్ని పెట్రోలు పోసి నిప్పంటించారంటే మర్డర్ అయింది సుబ్బారావు అని ఎవరికీ తెలియకూడదని వాళ్ళు ప్రయత్నం చేశారు. మరి అలాంటప్పుడు ఆ శవం సుబ్బారావుదని ఈజీగా గుర్తుపట్టేలా అతని చెప్పులు, పర్సు, ఆధార్ కార్డు అక్కడే ఎందుకు వదిలేశారు? కావాలని వదిలేశారా? లేక కంగారులో మర్చిపోయారా? పొరపాటున వదిలేసుంటే పర్వాలేదు. కానీ హత్య చేయబడింది సుబ్బారావు అని అందరికీ తెలియాలని వదులుంటే ఈ మర్డర్ వెనుక మరేదో మిస్టరీ ఉందని అర్థం. ఎస్ఐ తన అనుమానాలు చెప్పాడు. అవును సార్. మరి మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి సార్? నో ఐడియా. కానీ పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే ఏదో ఒక క్లూ దొరుకుతుందని ఆశ. ఈలోగా సుబ్బారావు షాపుకు వెళ్ళి అతను తీసుకున్న అప్పుల వివరాలున్న డాక్యుమెంట్లు తీసుకురండి. అప్పులిచ్చిన వాళ్లల్లో ఎవరైనా ఊరొదిలి పారిపోయారేమో తెలుసుకోండి, చెప్పాడు ఎస్ఐ. 3 రోజుల తరువాత పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. దానిలో శవం మీద పెట్రోలు పోసి కాల్చిన రోజుకి 5 రోజుల ముందే ఆ వ్యక్తి చనిపోయాడని, చనిపోవడానికి కారణం యాక్సిడెంట్ కావచ్చని ఉంది. ఆ రిపోర్టు చదివిన వెంటనే ఎస్ఐ కానిస్టేబుల్ని తీసుకుని సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు. సుబ్బారావుని మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఎక్కడ చూశారు? అని సుబ్బారావు భార్యని అడిగాడు. చనిపోవడానికి ముందు రోజు సాయంత్రం లోను కోసం హైదరాబాద్ వెళ్తున్నాను, 2-3 రోజుల్లో వస్తాను అని చెప్పి వెళ్లారు. ఆయనని చూడడం అదే చివరిసారి, ఆమె జవాబిచ్చింది. సుబ్బారావుతో ఫోన్లో చివరిసారి ఎప్పుడు మాట్లాడారు? ప్రయాణంలో ఉంటారని ఆ రోజు రాత్రి నేను ఫోన్ చేయలేదు. ఆయన కూడా ఫోన్ చేయలేదు. మరుసటి రోజు ఉదయమే ఇలా జరిగింది, ఆమె ఏడుస్తూ చెప్పింది. ఆమె చెప్పిన విషయాలను ఆమె నుండి స్టేట్మెంట్ రూపంలో తీసుకోమని కానిస్టేబుల్కి చెప్పి అతను స్టేట్మెంట్ తీసుకునేలోపు ఇంట్లోని బీరువాలో సుబ్బారావు చేసిన అప్పుల వివరాలు ఏమైనా దొరుకుతాయేమో అని వెతికాడు. ఫైనాన్స్ కంపెనీల నుండి, వడ్డీ వ్యాపారం నుండి తీసుకున్న అప్పులకు సంబంధించిన డాక్యుమెంట్లు, లైఫ్ ఇన్సూరెన్స్కు సంబంధించిన డాక్యుమెంట్లు దొరికాయి. వాటిని కానిస్టేబుల్కి ఇచ్చి ఇంపౌండ్ చేసి తీసుకురమ్మన్నాడు. ఇంట్లో ఉన్న సుబ్బారావు బంధువు ఒకరు సుబ్బారావు శవాన్ని ఎప్పుడు అప్పగిస్తారో అని అడగ్గా ఎల్లుండి అప్పగిస్తాము అని చెప్పి ఎస్ఐ కానిస్టేబుళ్లతో కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు. దారిలో, సార్, పోస్టుమార్టం రిపోర్టు విషయం వాళ్ళకి ఎందుకు చెప్పలేదు అని కానిస్టేబుల్ అడిగాడు. మనం చూసిన దాని ప్రకారం 13వ తేదీన సుబ్బారావుని కొట్టి పెట్రోలు పోసి కాల్చి చంపేశారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం శవం మీద పెట్రోలు పోసి కాల్చిన రోజుకి 5 రోజుల ముందే, అంటే 8వ తేదీన ఆ వ్యక్తి చనిపోయాడు. కానీ శవం మీద పెట్రోలు పోసి కాల్చిన రోజుకు ముందు రోజు, అంటే 12వ తేదీ సాయంత్రం లోను కోసం వెళ్తున్నాను అని తనకు చెప్పి సుబ్బారావు హైదరాబాద్ వెళ్ళాడని అతని భార్య చెప్పింది. 8వ తేదీన చనిపోయిన సుబ్బారావు 12వ తేదీన ఆమెతో ఎలా మాట్లాడాడు? ఆమె అబద్ధం చెప్పిందా? అలా అబద్ధం చెప్పడం వల్ల ఆమెకు ప్రయోజనం ఏమిటి? ఆమె చెప్పింది నిజమే అయితే నేను ఊహించినట్లు ఈ కేసులో పైకి కనిపించని మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఆ కాంప్లికేషన్స్ ఏమిటి సార్? ఆమె చెప్పింది నిజమైతే ఆ శవం సుబ్బారావుది కాదు. మరి ఆ శవం ఎవరిది? ఆ శవం దగ్గర సుబ్బారావుకు సంబంధించిన వస్తువులు ఎందుకున్నాయి? సుబ్బారావు ఎక్కడున్నాడు? ఇవన్నీ మనం సాల్వ్ చేయవలసిన కాంప్లికేషన్స్. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి సార్. మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి? గత 2 వారాలుగా మన పోలీస్ స్టేషన్లో యాక్సిడెంట్ డెత్ కేసు ఒక్కటి కూడా రిజిస్టర్ అవ్వలేదు. చుట్టుపక్కల ఊర్లలోని పోలీస్ స్టేషన్లలో 8వ తేదీకి దగ్గరలో యాక్సిడెంట్ డెత్ కేసు ఏదైనా రిజిస్టర్ అయి ఉంటే దాని డీటెయిల్స్ సంపాదించండి, చెప్పాడు ఎస్ఐ. పక్క ఊర్లోని పోలీస్ స్టేషన్లో 7వ తేదీన 43 సంవత్సరాల సురేష్ అనే వ్యక్తి లారీ యాక్సిడెంట్ వల్ల చనిపోయాడని కేసు రిజిస్టర్ అయినట్టు తెలుసుకుని కానిస్టేబుల్ ఆ వివరాలు ఎస్ఐకి ఇచ్చాడు. వెంటనే కానిస్టేబుల్ని తీసుకుని ఎస్ఐ పక్క ఊర్లోని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ పోలీసులను కూడా తీసుకుని సురేష్ ఇంటికి వెళ్ళి ఒక మర్డర్ కేసులో వారికి సహాయం కావాలని రిక్వెస్ట్ చేశాడు. సురేష్ కుటుంబ సభ్యులను తీసుకుని శ్మశానానికి వెళ్ళి వారి అనుమతితో సురేష్ శవాన్ని పాతిపెట్టిన చోటు తవ్వించాడు.
అక్కడ సురేష్ శవం లేదు. ఆ ఊరి పోలీసులు శవం మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి శ్మశానంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసిన 4 వ్యక్తుల్ని గుర్తించారు. ఎస్ఐ కానిస్టేబుల్ కలిసి తమ ఊరికి బయలుదేరారు. దారిలో సురేష్ శవానికి నిప్పంటించి అది సుబ్బారావు శవం అని నమ్మించే ప్రయత్నం చేశారా సార్ అని కానిస్టేబుల్ అడిగాడు. అవును, కానీ అది సుబ్బారావు శవం అని నమ్మించే ప్రయత్నం ఎందుకు చేశారు? సుబ్బారావు ఎక్కడున్నాడు? ఈ 2 ప్రశ్నలకు మనం సమాధానాలు కనుక్కోవాలి, చెప్పాడు ఎస్ఐ. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే సుబ్బారావు ఇంట్లో నుండి తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు చదివాడు. అవి 2 నెలల క్రితం సుబ్బారావు సాధారణంగా మరణిస్తే 25 లక్షలు, ప్రమాదానికి గురై మరణిస్తే 50 లక్షలు ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేలా తన లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకున్న డాక్యుమెంట్లు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సుబ్బారావు లైఫ్ ఇన్సూరెన్స్ చేసి చనిపోయినట్లు డ్రామా ఆడుతున్నాడా, లేక తన మరణం తర్వాత కుటుంబానికి ఇన్సూరెన్స్ డబ్బులు అందడానికి నిజంగానే చనిపోయాడా అని ఆలోచించాడు. కానిస్టేబుల్ని తీసుకుని సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు. మీకు గుడ్ న్యూస్, ఆ శవం సుబ్బారావుది కాదు, సుబ్బారావు చనిపోలేదు అని చెప్పి ఆమె ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఆమె ముఖంలో భర్త బ్రతికే ఉన్నాడు అన్న ఆనందం కన్నా భయం కనపడింది. 10 సెకండ్ల తరువాత ఇన్సూరెన్స్ కంపెనీ నుండి డబ్బులు తీసుకుని అప్పులు తీర్చాలన్న ప్లాన్ ప్రకారం వేరే వ్యక్తి శవాన్ని తన శవంగా చూపించడానికి ప్రయత్నం చేశాడు. అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచాం. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. తన ప్లాన్ గురించి మీకు తెలుసని వేరే మొబైల్ నెంబర్ ద్వారా మీతో టచ్లో ఉన్నానని చెప్పాడు. అతని కొత్త నెంబర్కి కాల్ చేసిన వాళ్ళ పేర్లు చీటింగ్కి హెల్ప్ చేసిన వాళ్లుగా ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేస్తాం. మీరు అతని కొత్త నెంబర్కి పొరపాటును కూడా కాల్ చేయకుండా ఆ నెంబర్ని బ్లాక్ చేయండి. మీ మొబైల్ కానిస్టేబుల్కి ఇచ్చి ఆ నెంబరు చూపిస్తే అతను బ్లాక్ చేస్తాడు, చెప్పాడు ఎస్ఐ. ఆమె తన మొబైల్ కానిస్టేబుల్కి ఇచ్చి ఆ నెంబర్ చూపించింది. ఆ నెంబర్ ఆధారంగా సుబ్బారావుని ట్రేస్ చేసి అరెస్ట్ చేశాడు. తాను చనిపోయినట్టు నమ్మించి ఇన్సూరెన్స్ డబ్బు తీసుకుని అప్పులు తీర్చేయాలని ప్లాన్ వేసి 3 నెలల క్రితం లైఫ్ ఇన్సూరెన్స్ చేసినట్లు సుబ్బారావు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ శవం ఎవరిది అడిగాడు ఎస్ఐ. శవం ఎవరిదో తనకు తెలియదని శవాన్ని సప్లై చేయడానికి ఒక ముఠాకి 50,000 ఇచ్చినట్లు చెప్పి సుబ్బారావు వారి కాంటాక్ట్ నెంబర్ ఎస్ఐకి ఇచ్చాడు. పక్క ఊరి శ్మశానానికి వెళ్ళి శవాన్ని పూడ్చిపెట్టిన చోట తవ్వి మరి ఆ శవం సురేష్ది అని కనిపెట్టాం కదా సార్, మళ్ళీ ఆ శవం ఎవరిది అని అడుగుతున్నారేమిటి సార్? ఆ శవం సురేష్ది కాదా? మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలా? కానిస్టేబుల్ అడిగాడు. ఆ ఊరి ఎస్ఐ శవాన్ని బయటకు తీసి సుబ్బారావుకి సప్లై చేసిన 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేశాడు. అది సురేష్ శవమే. సుబ్బారావుకి తెలుసో లేదో అని అడిగానంతే, ఎస్ఐ నవ్వుతూ చెప్పాడు. అయిపోయిందండి కథ. మన ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.